హాయ్ హలో అందరికీ. మన ఇంట్లో టమోటాలు ఎర్రగా పడినప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చే కర్రీ టమోటా కర్రీ. అందులో కోడిగుడ్డు టమోటా కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అది నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పోపు గింజలు అయితే యాడ్ చేసుకున్నాను. అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకొని ఇలా మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. తర్వాత మన కారానికి తగ్గట్టుగా ఒక 2 స్పూన్ల కారము, 1 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. తర్వాత ఫైనల్గా నేనైతే ముందుగా కోడిగుడ్లు ఉడికించుకొని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి, ఒక టీ స్పూన్ పల్లి పొడి, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఫైనల్గా నా కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.